భక్తి ఏమవుతుందండి? దేవునికి ఇష్టమైపోతుంది. కనుక దానియేలు దేవునికి ఇష్టడైపోయాడు. ఇంకా భక్తి గలవారంటే దేవునికి ఎంత ఇష్టమో. ఇంకా నేను ఒక మాట చదవాలనుకున్నాను, ఇఫ్ టైం పర్మిట్స్. కీర్తనల గ్రంథం 149వ కీర్తనలో ఈ భక్తి గల వారి గురించిన, వారికి ఇచ్చిన ధన్యతల గురించి నేను 5వ వచనం నుంచి త్వరగా మాటలు చదువుతాను, దయతో వినండి మీరు. 5వ అధ్యాయం 149 5వ వచనం. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. అండి, భక్తులు అన్నప్పుడు మనము మన భక్తి విషయంలో కొంచెం సందేహించడం అంటే మన భక్తి సంతృప్తికరంగా ఉంటే సంతోషం. ఏంటంట, మన భక్తి ఎలా ఉండాలంట? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. సంతుష్టి అంటే సాటిస్ఫైడ్ భక్తి. ఇప్పుడు మీ భక్తి మీకు సంతృప్తిని ఇస్తుందా అనే ప్రశ్న నేను అందరిని అడుగుతున్నానండి. సంతృప్తిగా నేను భక్తి చేస్తాను అన్నవాళ్ళు ఏమొద్దు, మీరు హృదయాల్లో నిశ్చయించుకుని సరిపోదు. మీ భక్తి మీకు సంతృప్తిని ఇస్తుంటే మీ గురించే చెప్తున్నమాట. మీ భక్తి మీకు సంతృప్తిని ఇవ్వకపోతే ఇది మంచి సమయం. అయ్యా, నిజంగా నేను తగినంతగా మీరు నా పట్ల చూపించిన కృపకు, నన్ను రక్షించినందుకు ఇంతకాలమైనా నేను తగినంత భక్తి చేయట్లేదు ప్రభు, నన్ను క్షమించు, అయినా ఇక్కడి నుంచైనా ప్రయత్నం చేస్తాను అనుకున్నాం కదా. హనోకు 300 ఏండ్లు దేవునితో భక్తి చేశాడండి. 300 ఏండ్లు దేవునితో నడిచాడండి. ఇది సామాన్య విషయం కాదు. కనుక మనకెంత మహా అయితే 30, 40, 20 సంవత్సరాలు మనం భక్తి చేసి సరిపోతుంది. అట్లాంటప్పుడు ప్రభువా ఇంతవరకు ఏదోలా గెంటుకొచ్చేసాను, ఒకసారి చేసి ఒకసారి చేయక చాలాసార్లు అసంతృప్తిగానే అలాగే పడుకున్నాను. అయ్యో, కాసేపు కూడా ప్రార్థన చేయలేదని పడుకున్నాను. కనుక ఇక్కడి నుంచి అయినా నేను భక్తి చేస్తాను అనుకుంటే మాత్రం ఇది మన కొరకే మాటలు, రైట్? మన భక్తి మనకు సంతృప్తినిస్తే గొప్ప శక్తి వచ్చేద్దండి. ఆటోమేటిక్గా దేవునికి ఏమైపోతాం? మనం ఫేవర్ అయిపోతాం, ఇష్టలం అయిపోతాం. ఇక్కడ చదువుదాం మాట 4వ వచనం చూస్తే 5వ వచనం. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురు. పడుకుని ఏం చేస్తారంట? మనం పడుకునేటప్పుడు ఉత్సాహగానాలతో పాటలతో పడుకుంటామంట, లేచేటప్పుడు పాటలతో లేస్తామంట. ఎంతమంది అలా పాటలు పాడుతూ లేస్తారండి? ఫోన్ అనుకోండి అయిపోతే తెల్లారిపోతుంది. మళ్ళీ బాబాయ్ వెళ్ళే పెట్టలేదేంటి, ఇంకాను డైలీ బ్రెడ్ అదే ఏదో పెట్టలేదేంటి, ఇది మన బతుకు. కానీ భక్తులు ఏం చేస్తారంట? పాటలు పాడుకుంటూ పడుకుంటారట. నీవున్నావు నాకెందుకు ప్రభు. మనం ఎప్పుడు పాడతామంటే నెలాఖరుని పాడతాం. దేవుడే నాకాశ్రయము, జీతాలు రావు, డబ్బులు లేవు, ఇంకా బోర్డు సమస్యలు ఉన్నాయి, దివ్యమైన దొరకమని పాడతాం. మొదటి వారమునేమో నాకేమీ కొదువా నాదు. మిగతా అన్ని రోజులు ఏమండి వాక్యం చెప్తుంది, భక్తులు ఏం చేస్తారు? పడకలకు వెళ్తూ ఏం చేస్తారంటే వాళ్ళు పాటలు పాడతారంటండి. వాక్యం సత్యం అండి. మనం ప్రభుతో అంత క్లోజ్గా దానియేలు నడిస్తే అసలు దానియేలుకి సింహాల్ బోను ఒకటే, రాజు ఒకటే. ఇది ప్రభు ఉంటాడు కదా దానియేలుతో పాటు ప్రభు ఉంటాడు కనుక ఎక్కడైనా ఒకటే. అబ్రహాంకి కొడుకు దగ్గరనో ఒకటే, దేవుడి దగ్గరనో ఒకటే, ప్రభుతో ఉంటాడు కదా. ఏమంటే భక్తి పరులు ఈ విధంగా తమ భక్తిని వ్యక్తపరిచారు. దేవుడు ఆ భక్తికి టెస్ట్ పెట్టి 100% పాస్ అయ్యారు అనేసి సర్టిఫై చేశారు. మనకి టెస్ట్ పెట్టాడు అనుకోండి, ఎన్నో వస్తాయి? మేరీ, నాకు ఈ బిడ్డల గురించి బాధ అనిపిస్తుంది. పాపం కష్టపడి చర్చకొస్తారు. ఈ లోపల మేడం ఈకే కావాలా చర్చ, మాకు లేవా, మాకు